సద్గురువే నమః. నేను ఒకసారి మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను. ఆ టైంలో నా మనసు చాలా కకావికలంగా ఉంది. నాకంటే ముందు ఇంకా ఇద్దరు తండ్రి కొడుకులు వచ్చారు. వాళ్ళు గురువుగారితో మాట్లాడుతున్నారు, మేము పక్కన కూర్చున్నాం. తండ్రి అంతకుముందు ఏదో తన బాధలు చెప్పుకున్నాడు, పెద్ద వయసు. విన్నారు స్వామి, ఏం మాట్లాడలా. తర్వాత కొడుకుని చెప్పారు, ఏంటయ్యా నాన్నగారిని ఏదో అంటున్నావట, పెద్దవాళ్ళు తప్పదు కదా అంటే, ఏం లేదు స్వామి, ఏదో ఒకటి లేనిపోని అని అంటుంటారు. ఏమంటారు అంటే, ఆ లేనిపోని అంటుంటారు స్వామి, నాకు అర్థం కావట్లా, ఏమంటున్నారు అంటే, అదే స్వామి లేనిపోని అంటుంటున్నారు. అప్పుడు స్వామి పకాలను నవ్వి మా అందరి ముఖాలు కూడా చూసి, లేనిపోని అని నువ్వే అంటున్నావు కదా, అలాంటప్పుడు అవెందుకు పట్టించుకోవాలి, పెద్దవాళ్ళు ఏదో చెప్తారు వినాలి, మీ వీలు ప్రకారం వాళ్ళని బాధ పెట్టకుండా మీ ప్రయత్నం మీరు చెయ్యండి, తండ్రి కదా అలా చేయకూడదయ్యా అని చెప్పారు. అప్పటిదాకా నా మనసులో ఉన్న భావనలు అన్నీ పోయాయి, పాజిటివ్ థింగ్స్ వచ్చాయి. అందుకే పెద్దవారి దర్శనం తప్పకుండా ఉండాలి. మనకు తెలియకుండానే వాళ్ళ ద్వారా మనకి సందేశాలు అందుతాయి.